హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన యొక్క కాన్ఫిడెన్స్ని, లేదంటే మన మీద మనకి లవ్ని, లేదంటే మన మీద మనకి ఒక నమ్మకాన్ని, ఒక రకమైన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకునే మరొక ప్రాక్టికల్ టెక్నిక్ కోసం తెలుసుకుందాం. ఆ ప్రాక్టికల్ టెక్నిక్ అనేదే మిర్రర్ ఎక్సర్సైజ్. ఏంటి మిర్రర్ ఎక్సర్సైజు అంటే, మీరు గమనించే ఉంటారు, అనేక రకాలైన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, లేదా లా ఆఫ్ అట్రాక్షన్, లేదంటే న్యూ థాట్స్ మూమెంట్, రకరకాలైన సైకాలజిస్టులు, లేదంటే ఒక మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళందరూ మాట్లాడే ఒకే ఒక విషయం, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, లేదంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరు చెప్పే ప్రతి దాన్ని ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు సొంతంగా బ్లేమ్ చేసుకోవడం ఆపండి. ఇదే పదే పదే చెప్తారు. కానీ ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది ప్రాక్టికల్గా మన మీద, మన చర్యల మీద, మన దృక్పథం అనేది మార్చడానికి ప్రాక్టికల్గా ఉపయోగపడే టెక్నికే ద మిర్రర్ ఎక్సర్సైజ్. ఏంటి మిర్రర్ ఎక్సర్సైజు అంటే, ఈ మిర్రర్ అనగా మన అద్దం. ఎప్పుడైతే మిర్రర్ ముందు ప్రతిరోజు, అది ఉదయం ప్లస్ సాయంత్రం, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మిర్రర్ ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు సాధించిన విజయాలని చెప్పండి. మీరు సాధించాలనుకుంటున్న డ్రీమ్ లైఫ్ని, మీరు చేయాలనుకుంటున్న గొప్ప పనులని మాట్లాడండి. కానీ మీరు ఏదైతే చేయలేకపోయారో దానికి గల రీజన్స్ని అనలైజ్ చేయండి. మిమ్మల్ని ప్రేమించుకోండి. మీరు ప్రతి వ్యక్తి జీవితంలోని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ వైపు చూడాలా, నెగిటివ్ వైపు చూడాలా. నెగిటివ్ వైపా, పాజిటివ్ వైపు, అంటే సానుకూలంగా వాళ్ళు సాధించినవి జీవితంలో వైపు చూడాలా, లేదంటే వాళ్ళు ఏదైతే సాధించలేదు, ఫెయిల్ అవ్వారు అనే విషయాల వైపు చూడాలా. ఈ ఆప్షన్ అనేది ఎప్పటికీ అది మన చేతుల్లోనే ఉంటుంది. సో అటువంటి మన చేతుల్లో ఉన్న పాజిటివ్ వైపు చూడాలా మన జీవితాన్ని, నెగిటివ్ వైపు చూడాలనే దృక్పథంలో ఉంటే, అందులో ఆల్వేస్ యూ హ్యావ్ టు చూస్ పాజిటివ్ సైడ్ ఓన్లీ. ఎందుకంటే డిఫాల్ట్గానే మైండ్ నెగిటివ్ వైపు చూస్తుంది. ప్రాక్టికల్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలనుకున్నప్పుడు, మీ ద్వారా మరింత విజయాలని, సక్సెస్ని పొందాలనుకుంటున్నప్పుడు, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ వైపే ఎంచుకోవాల్సి ఉంటుంది. దానికి ఏకైక మరొక మార్గమే మిర్రర్ ఎక్సర్సైజ్. లవ్ యువర్ సెల్ఫ్. మీ కళ్ళని చూడండి, మీ ఐస్ని చూడండి, మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసిన స్ట్రగుల్స్ని గుర్తించండి. లవ్ యువర్ బాడీ, లవ్ యువర్ ఐస్, లవ్ యువర్ ఎంటైర్ ద బాడీ, లవ్ యువర్ గ్రోత్, లవ్ యువర్ చైల్డ్హుడ్, లవ్ యువర్ రెస్పెక్ట్, లవ్ యువర్ థాట్స్, లవ్ యువర్ ఫీలింగ్స్, లవ్ యువర్ ఐడియాలజీ, లవ్ యువర్ హార్డ్ వర్క్, లవ్ యువర్ నాలెడ్జ్, లవ్ యువర్ లెర్నింగ్ హ్యాబిట్, లవ్ యువర్ చెయ్యాలనే తపన, లవ్ యువర్ చేరుకోవాలనే ఒక ఖచ్చితమైన బలమైన ప్రేరణ కల్పించేలాంటి మైండ్. ఇవన్నిటినీ ప్రేమించండి. మీలో ఏ పాజిటివిటీ ఉన్నా, మీరు ఏ మంచి చేస్తున్నా, అవన్నిటినీ ఒక్కసారి మీతో మీరు మాట్లాడుకోండి. ఈ విధంగా ఒక్క 21 డేస్ బిఫోర్ స్లీపింగ్, ఆఫ్టర్ వేకప్ చేసినట్లయితే కొన్ని రోజులకు మీరే చూస్తారు ఒక అద్భుతమైన తేడాని మన మైండ్లో. అది మనల్ని మనం చూసుకునే మార్గం కానీ, మనల్ని మనం చూసే వే కానీ ప్రతిదీ మారిపోతుంది. ఇది ప్రాక్టికల్గా ఉపయోగించే టెక్నిక్. ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేసి అమలు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ మైండ్లో వాళ్ళకు ఉన్న స్వీయ నియంత్రణ కానీ, స్వీయ ఇమేజ్ కానీ, సెల్ఫ్ ఇమేజ్ ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ ప్రతిబింబం పోయి పాజిటివ్ ప్రతిబింబం అనేది, లేదంటే పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ రావడం అనేది స్పష్టంగా గమనించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.